హలో అండి, నమస్తే. శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరూ నా వీడియోని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అందరికీ రుణపడి ఉంటాను నేను. ఏంటంటే అసలు విషయం, ఈరోజు శనివారం అండి. అయితే పున్నం కూడా కలిసింది కదా అని చెప్పేసి తెల్లవారుజాను ఇట్లా లేచి చక్కగా దత్తాత్రేయ స్వామివారికి ఆ శివయ్యకది నేను పూజ అది చేసుకున్నాను. ఏంటంటే ఈరోజు నేను ఇంకా ఎంగేజ్మెంట్ లాస్ట్ వీడియో నేను అప్లోడ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎడిటింగ్ అంతా కూడా అంతా చేసేసుకున్నాను. ఇంకా ఏంటంటే లాస్ట్లోనే ఉంది ఇది. ఈ వీడియోతో ఎంగేజ్మెంట్ అనేది పూర్తయిపోతుంది. అందుకని చెప్పేసి ఈరోజు పెట్టేద్దామని చెప్పేసి నిర్ణయించేసుకున్నాను అనమాట. ఇంక లాస్ట్ వీడియో అనమాట. నేను మళ్ళీ వచ్చేసి మీకు పెళ్లి వీడియోతోనే మళ్ళీ వస్తాను ముందుకి. ఈలోగా నా పాత వీడియోస్ అవి పెడుతూ ఉంటాను. తప్పకుండా అందరూ ఎంకరేజ్ చేయండి. ఈరోజు అయితే పూజ ఎట్లా అయింది, ఇంకా మా వారికి వచ్చేసి టిఫిన్ లంచ్ బాక్స్ పెట్టాలి కదా, ఇంకా వంటగదిలోకి వచ్చేస్తున్నాను. ఈరోజు శనివారం కదా అని చెప్పేసి నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇంకా అక్కడ అలా నుంచుని గ్యాస్ దగ్గరే కట్ చేసేసుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయలు, ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసుకుని చక్కగా పచ్చిమిర్చి అన్నీ వేసుకుని పోపులు అవి స్టార్ట్ చేసేసుకున్నాను. టైం అంటే 7 అట్లా అయిపోయిందండి. అందుకని చెప్పేసి టిఫిన్ చేయాలి, లంచ్కి ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి గబగబా మీకు చూపిస్తున్నాను. పోపులు అవి వేసేసాను. ఏంటి గిన్నె అట్లా ఉందేంటి అనుకుంటున్నారు. ఇవి పెద్దవాళ్ళు ఇచ్చిన గిన్నెలు కదండి, నేనైతే పక్కన పెట్టను. వాళ్ళకి జ్ఞాపకార్థంగా నేను వాడుతూనే ఉంటాను. ఇప్పుడు ఇవి అనేది ఫ్యాషన్గానే అనిపిస్తాయి, కానీ పెద్దవాళ్ళు ఇచ్చినవి గుర్తుగా మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి కదా అని చెప్పేసి అమ్మ వాళ్ళు ఇచ్చినవి ఇంకా పెద్దవాళ్ళు ఇచ్చినవన్నీ కూడా నేను ఇలా వాడుతూనే ఉంటాను. సరే, కానీ ఈరోజు బెండకాయ అయితే కనుక చక్కగా చాలా బాగున్నాయి. లేతగా ఉండడంతో కొంచెం జిగురుగానే ఉన్నాయి. ఆ జిగురు పోవాలంటే మనం కొంచెం చింతపండు ఉంటుంది కదండి, ఆ చింతపండు వచ్చేసి చిన్న పిక్క పక్కన పెట్టుకున్నాం అనుకోండి, అందులోనే ఒక పక్క సైడ్ పెట్టేసుకున్నామంటే మనకి జిగురు అనేది ఉండదు. మనం ఈ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే మూత కూడా పెట్టకూడదు. చక్కగా అలా మనం మగ్గించుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టడం వల్ల ఏంటంటే జిగురు ఇంకా ఎక్కువైపోతుంది. అందుకని చెప్పేసి నేను మూత పెట్టకుండా అలానే కలుపుకుంటూ ఫ్రై అయితే పూర్తి చేసేస్తున్నాను. ఈ పక్కన వచ్చేసి ఇంక టైం అయిపోతుంది కదా అని చెప్పేసి సేమియా ఉప్మా చేద్దాం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. చాలా హడావిడిగా చేస్తున్నాను అనమాట. మేమిద్దరే కదా అని చెప్పేసి ఒక గ్లాస్తోనే ప్రిపేర్ చేశాను. ఇది వచ్చి పోపులు అవి వేసేస్తూ ఇంకా పక్కన అయితే కనుక బెండకాయ ఫ్రై అయిపోతుంది. రైస్ అయితే నేను కొంచెమైనా గ్లాసుడు బియ్యం అయినా సరే నేను వార్చేస్తానండి. ఎందుకంటే కొంచెం నాకు స్టిచ్చింగ్ చేయడం వల్ల వెయిట్ చేస్తుంది. అందుకని చెప్పేసి నేను కుక్కర్లో అది పెట్టను, రైస్ అయితే వార్చేసుకుంటాను. అటు బెండకాయ ఫ్రై అయిపోతుంది, ఇటు వచ్చేసి ఇంకా సేమియా ఉప్మా కూడా చేసేద్దాము అని చెప్పేసి పోపులు వేసి చక్కగా చిన్న ఉల్లిపాయలు కదండి, కొద్దిగా లేట్ అయిపోతుంది, అందుకే అవన్నీ కట్ చేయడం మీకు చూపించలేదు. ఇటు చక్కగా పోపులో వేసి కరివేపాకు అది వేసి చాలా బాగుంటుంది సేమియా ఉప్మా అయితే. మా వారికి చాలా ఇష్టం అనమాట. ఎక్కువగా మా అత్తయ్య గారు కూడా చేసేవారు, అందుకని మా బాబు కూడా ఇష్టంగానే తింటాడు. అట్లా వచ్చేసి సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయింది మొత్తం అంతాని. ఇప్పుడు ఏంటంటే మా వారికి బాక్స్ పెట్టేద్దామని చెప్పేసి అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. చక్కగా బెండకాయ ఫ్రై చేసేసాను. ఇటు వచ్చేసి గడ్డ పెరిగండి, పాలు అయితే నేను తోడు పెట్టుకుంటాను అనమాట. ఇటు వచ్చి ఎండాకాలం కదా అని బార్లీ కూడా కాసాను, ఆయనకి బాటిల్లో వేస్తాను అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా రెడీ అయిపోయింది, బాక్స్ పెట్టేయాలి ఇప్పుడు. ఇంకేంటంటే వీడియోలోకి వస్తున్నాం కదా అని చెప్పేసి మీకు చెప్పడం కోసం నేను మళ్ళీ ఎంటర్ అయ్యాను. ఎంగేజ్మెంట్ వీడియోస్ అన్నీ కూడా చక్కగా బాగానే మీరు ముందుకు తీసుకెళ్లారు, బాగా ఎంకరేజ్ చేశారు. ఇంకా బాగా చూడండి ప్రతి ఒక్కరు కూడా. వీడియో అనేది ఏంటి అన్నది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఎంగేజ్మెంట్ లాస్ట్ అనమాట, 5 అనుకుంటా. ఏంటి అంటే ఇప్పుడు ఏమీ కాదు, పెద్దవాళ్ళు వచ్చేసి అక్షంతలు వేయడము, భోజనాలు, చక్కగా మా తోటికోడళ్ళు అందరూ అక్షంతలు వేయడము, చుట్టాలు, ఇంకా ఇదే ఉంటుంది ఈ వీడియో అంతా. వచ్చేసి మా బిడ్రా వాళ్ళ ఫ్యామిలీ ఏంటన్నది మీకు చూపిస్తున్నాను అనమాట. ఇటు వచ్చేసి పెళ్లి కొడుకు, తల్లి, తండ్రి అంటే మా రెండో తోటికోడలు బావగారు. అమ్మాయి వచ్చేసి మొహం ఫేస్ కొద్దిగా డల్ అయ్యింది, మా అబ్బాయి కూడా కొంచెం నీరసపడ్డాడు. ఫుల్ ఎండండి ఆ రోజు అయితే. ఇటు వచ్చి పెళ్లి కూతురు తల్లి తండ్రి అనమాట. ఆయన కూడా చాలా నెమ్మదిగా ఉన్నారు, అమ్మాయి ఫేస్ లాగా అనిపించింది నాకైతే కనుక. ఇటు మా అంటే పెళ్లి కూతురు తల్లి తండ్రి వాళ్ళ చెల్లాయి, ఇటు వచ్చేసి పెళ్లి కొడుకు తల్లి తండ్రి అనమాట. ఇటు వచ్చి మా అమ్మాయి కూడా ఉంది ఇటు సైడు, కొంచెం కవర్ అవ్వలేదనమాట.
ఇట్లా వచ్చేసి నేను మొత్తం ఫ్యామిలీని మీకు చూపిస్తున్నాను అక్షంతలు వేస్తున్నట్టు. మీకు ఒక్కొక్కరిని నేను ఏంటి ఎవరు వీళ్ళు బెటరా ఫ్యామిలీ ఏంటి ఎవరన్నది నేను విపులంగా నేను ముందే చెప్పేశాను కదా. ఇటు వచ్చేసి మా అమ్మాయి మా అల్లుడు కూడా వచ్చేసారండి పక్కకి. చక్కగా వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్షంతలు వేస్తూ తీయించుకున్నారు. ఫైనల్ వచ్చేసి నేను మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఈ వీడియో అంతా కూడా నేను అక్షంతలు వేయడము ఏంటి వీళ్ళు పెద్దవాళ్ళు అందరూ భోజనం ఇవే పెట్టుకున్నాను అనమాట. ఇటు వచ్చి పెళ్లి కొడుకు చెల్లిని బావగారు అనమాట. ఇటు వీళ్ళు ఏంటంటే ఇదేనండి మా పెద్ద తోటిగాళ్ళు గారి కొడుకు కోడలు చిన్న బుడ్డిదనమాట, ఒక పాప వాళ్ళకి. మా బిట్రావాళ్ళలో ఫస్ట్ మనవరాలన్నమాట, ఇంకా ఎవరు పుట్టలేదు. మా ముగ్గురికి కూడా ఈ అమ్మాయి ఫస్ట్ అనమాట. ఇటు వచ్చేసి మా మావయ్య గారికి మేనకోడలు, ఆయన వచ్చేసి ఆవిడికి భర్త అనమాట. ఏంటంటే మా మావయ్య గారికి ముగ్గురు మేనకోడళ్ళు అండి. తర్వాత వచ్చేసి మా పిన్ని గారు వాళ్ళ అమ్మాయి, అంటే మా ఆడపడుచు గారు వాళ్ళ అమ్మాయి అనమాట. ఇలా మేము విపులంగా చెప్పడం కోసం అని చెప్పేసి నేను లాస్ట్లో పెట్టుకున్నాను. ఇలా అక్షంతలు వేయడాలు అయ్యి లాస్ట్లో పెట్టుకున్నాను. ఇటు వచ్చి మా రెండో తోటికోళ్ళ అక్క బావగారు కజిన్ అనుకుంటాను. అట్లా ఏళ్ళ కూడా అక్షంతలు వేస్తున్నట్టుగా మీకు లాస్ట్లో పెట్టుకున్నాను. ఇటు వచ్చేసి వీరు వచ్చేసి మా తోటికోళ్ళకి అన్నయ్యలు అనమాట. ఇక చెప్పాలండి మా ఫ్యామిలీ అండి. మా అబ్బాయి లేడేంటి మిస్ అయ్యాడు అనుకుంటున్నారా? మా అబ్బాయికి పాపం సెలవది లేక రాలేదు. కొంచెం ఫీల్ అయ్యారు. మా తోటికోళ్ళు అది కొద్దిగా రాలేదని కొంచెం కోపగించుకున్నారు అనుకోండి. ఇంకా పెళ్ళికి వచ్చి మా అబ్బాయి కూడా కుమ్మేస్తాడు, వాళ్ళ కోపాన్ని తగ్గించేస్తాడు అనమాట. ఇటు వచ్చి మా అమ్మాయి. తర్వాత ఏంటంటే మా పెద్ద తోటికోళ్ళు అండి, చూసారు కదా మా పెద్ద తోటికోళ్ళు, మా పెద్ద అబ్బాయి పెద్ద కోడలు అనమాట. పక్కన మా బావగారు లేకపోవడం చాలా బాధ అనిపించింది. ఆ అబ్బాయి వచ్చేసి వాళ్ళ చిన్న అబ్బాయి అనమాట. వాళ్ళ భార్య అంటే కొంచెం ప్రెగ్నెంటీ కదా అని చెప్పేసి మేము ఇంకా తీసుకురాలేదు. ఇట్లా తర్వాత ఏంటంటే ఈ అమ్మాయి మా ఆడపడుచు గారు కోడలు అనమాట. ఇటు వచ్చేసి మా అమ్మాయి మా పెద్ద అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు, మా పెద్ద తోటికోళ్ళ గారు అబ్బాయిలు అనమాట. అలా చక్కగా విమర్శించేటట్టుగా మీకు చెప్పడం కోసమని ఈ వీడియో నేను లాస్ట్లో పెట్టుకున్నాను, మీకు అర్థమయ్యేలా చెప్దామని చెప్పేసి. ఫోటో అతను అయితే చాలా జోకులు వేస్తున్నాడు. ఇటు వచ్చి మా తమ్ముడండి, అటు వచ్చేసి మా చిన్న అబ్బాయి మా అమ్మాయి అనమాట. అంటే మా తోటికోళ్ళ గారు అబ్బాయి, మా అమ్మాయి, మా తమ్ముడు. అండ్ మా మరదలు రాలేదులేండి కుదరక. తర్వాత ఏంటంటే మా ఫ్యామిలీ మేము ముగ్గురం కదండి. మా బావగారు పెద్ద బావగారు రెండో బావగారు మా రెండో తోటికోళ్ళు మేము. మా పెద్ద బావగారు లేక చాలా అంటే మా అత్తయ్య గారికి మావయ్య గారికి కలిగిన సంతానము ప్లస్ మనవరాలు అయితే ఒక అమ్మాయి పుట్టింది. ఇటు వచ్చేసి కూతురు గారి అమ్మాయికి అయితే మా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మా ఆడపడుచు గారు కూడా ఓ పాప బాబు, ఇంకా అమ్మాయి పెద్ద అమ్మాయి అండి, బాబు అయితే రాలేదు. అది బిట్రావారి ఫ్యామిలీ అనమాట. ఇటు వచ్చేసి మళ్ళీ మా ఆడపడుచు గారు మా తోటికోళ్ళ గారు అబ్బాయిలు మా అమ్మాయిలు ఇద్దరును ఇట్లా తీయించుకున్నారు. చక్కగా చాలా బాగున్నారు కదండి, ముచ్చటగా ఉంది. ఫోటో అయితే బాగా నచ్చింది. ఇటు వచ్చేసి మా కోడలండి, మా బిట్రావులో ఫస్ట్ కోడలు. ఇటు పెళ్లి కూతురు ఆడపడుచు, ఇటు చెల్లెలు, ఇటు భార్యతో తీయించుకున్నాడు వాడు. ఇక ఏంటంటే ఈ అమ్మాయి ఏంటంటే మా తోటికోళ్ళ గారికి అక్కగారు అమ్మాయి అనమాట. ఇంకేంటి ఫైనల్లీ వచ్చేసి పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేనైతే వీడియో తీయడం అని కనిపించలేదు. పెళ్ళి ముహూర్తాలు ఇవన్నీ పెట్టుకుంటున్నారనమాట. లాస్ట్ వచ్చేసేసరికి ఇంక అందరూ అలసిపోయారు, ఫుడ్ దగ్గరికి వస్తున్నారు ఒక్కొక్కళ్ళును. కానీ నేను ఫుడ్ అంతా కూడా కవర్ చేద్దాం అనుకున్నాను. బేభత్సంగా ఉందండి, ఎండ అయితే ఫుల్ ఎండ అనమాట. ఆ ఎండలో వచ్చేసి ఐటమ్స్ ఎంత ట్రై చేసినా సరే క్లారిటీగా అనేది తీయలేకపోయాను. మీరు ఏమనుకోకుండా కొంచెం డిస్టర్బెన్స్ని ఇగ్నోర్ చేసేసి ఐటమ్స్ని అనేది చూడండి, ఎంజాయ్ చేయండి. చాలా బాగున్నాయి ఐటమ్ వచ్చేసి. చాలా కొద్దిగా బిర్యానీ అయితే కొంచెం అలా అనిపించింది, కానీ మిగతా అయితే అంటే చాలా బాగున్నాయి. ఏం తింటాము, తినాలనిపించినా సరే తినలేకపోయాము. క్యారెట్ హల్వా వచ్చేసి ఇంకా ఫైనల్ అయితే ఐటమ్స్ ఇవ్వండి మీకు చూపిద్దామని మళ్ళీ ఇలా నేను చూపించాను. తర్వాత వచ్చేసి మా ఫొటోస్ అనమాట, మా బిట్రావాళ్ళ ఫొటోస్, మా తోటికోడళ్ళ ఫొటోస్ చాలా క్లారిటీగా వచ్చాయి. ఇది మా ఫ్యామిలీ ఫోటో. మా అబ్బాయి లేకపోవడం చాలా బాధగా ఉంది కొంచెం.
తర్వాత ఏంటంటే మొత్తం వీడియో అంతా కూడా చాలా బాగా తీశారని ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు, చెప్తున్నారనమాట. బాగుంది రాజీ, బాగా తీసావు, అందరిని బాగా చూపించావు అంటున్నారు. అంతకుముందు వచ్చేసి నా వీడియోని మీరు అందరూ ఎంకరేజ్ చేసి చూస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఎంగేజ్మెంట్ అయితే మొత్తం ఫుల్ఫిల్ చేసేసాము. ఎవరికి వాళ్ళు మళ్ళీ వాళ్ళ జాకెట్ ముక్కలు అవి పెట్టి అందంగా చక్కగా మమ్మల్ని సాగనింపారు. టీ అది పెట్టేసి అందరూ బస్సులో వచ్చేసాము. మేమైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటితో దిగేసి మరుసటి రోజు మళ్ళీ మా ఇంటికి వచ్చేసాము అనుకోండి. కొంచెం నీరసంగానే అనిపించింది బై ద బై మనం జర్నీలు చేయడం వలన. ఇక నా వీడియోస్ని మళ్ళీ మేము పెళ్లి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.